మీ ఫంక్షన్కి వస్తే నీకు గుర్తుందో లేదో, నేను కవిత గారు వస్తే నేను పక్కన పడ్డా, అవును నేను దగ్గరికి పోలే. తనే పిలిచింది నన్ను, 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే మొహమాటానికి పోలే, సెకండ్ టైం పిలిచి నన్ను పిలిచి అయ్యగారు మొత్తం సంచలనం మీరే నమోదు చేస్తున్నారు కదా అని తనే పిలిచి ఒక ఫోటో దిగుతాను, ఫోటో దిగారు. మరి ఆమె జైలుకు పోతుంది 1,00,000 సార్లు చెప్పిన. పాపం ఆమె ఫీల్ అయ్యారా అంటే తీసుకునే విధానం, నేను అనేది ఏంటంటే ఈయన జాతకం చెప్తున్నాడు, తీసుకునే విధానం చాలా వరకు పాజిటివ్ ఉంటుంది. చాలామంది పాజిటివ్, కొంతమంది సంకుచిత మనస్తత్వాలు కువారకం వేదవాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా తీసుకోరు. నేను అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్నాము, మన మీద మనకు నమ్మకం ఉంది, సో గో హెడ్. వీళ్ళు ఎన్ని రోజులు మా అంటే జూన్ 4వ తేదీ, జూన్ 4 అయినాక దుకాణాలు బంద్ అవుతాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్, మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ నార్మల్, మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ 29 ఎలక్షన్లకు మళ్ళీ గిదే లొల్లి సురువు అవుతాయి. సో మనకు అలవాటే కదా, వానాకాలం వాన వచ్చినట్టే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో వీళ్ళ లైట్ తీసుకోవాలి. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం, ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తా నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ 2 మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ 3 పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా, అప్పుడు నేను కూడా రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా, దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా, నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం, జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో 3 వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ 3 మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు, 3 ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ 3 అయితే కన్ఫర్మ్, ఈ 3 టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో, 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి ఎడ్జ్ ఉంటుంది. ఈ ఉగాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం, ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. ఓకే,
సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లతో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడినాం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన నేను, అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా. గట్లా చెప్తే మన ప్రిడిక్షన్ ఎందుకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు. ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గరున్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగారవాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ, చాలా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు. ఎర్రబల్లి గారు కూడా నిన్న నాకు తెలియదు ఆ విషయం, నేనైతే మార్చాలని చెప్పిన, పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు, అది మారుస్తారు, మారుస్తే మళ్ళీ తట్టుకుంటుంది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్గా మారిస్తే మంచిది. ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పిండు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పిండు. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దందా చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదాం అనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, నేను తెచ్చుకుంటారు. బట్ ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో, అంటే బీయింగ్ ఇన్ ఫ్యామిలీ పర్సన్, వైఫ్ పాప దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు అనిపించదా మేబీ ఒక్క సందర్భంలో? నేను బాధపడకుండా వాళ్ళు బాధపడతారు కదా, పాప బాధపడుతుంది కదా, మా ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు మనం అదే కదా చెప్పుకుంది. ఇప్పుడు మన కొడాలి నాని గారు వస్తే తను అదే చెప్పింది, అన్న చాలా టార్చర్ పెడుతున్నారన్న, భయంకరమైన టార్చర్ పెడుతున్నారన్న, బాగా టార్గెట్ చేస్తున్నారన్న. సరే అమ్మ పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు అమ్మ ఉంటుంది, బాగా సఫర్ అవుతాము. ఇక వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఉందమ్మా, ఎలక్షన్ అయినాక చెప్దామని ఆయన. రైట్, ప్రశాంతమైన వేణుస్వామిని ఉగ్రరూపంగా చూస్తాం అప్పుడా అన్ని దాచిపెట్టుకుంటున్నారు అయితే లోపల. ఎలక్షన్ల కోసం వెయిటింగ్ అమ్మా, ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది కాన్సల్ చేసేది ఉంది. బిఫోర్ దట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి ముందు సబ్జెక్ట్కి సంబంధించి. మామూలుగా పుట్టినరోజు యాజ్ పర్ డిఓబి చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు మన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మన స్థాయికి తగ్గట్టు ఉంటాయి. బట్ చనిపోయిన తర్వాత చనిపోయిన రోజుని మాత్రం తిథి ప్రకారం ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన రోజుని ఎందుకు కన్సిడర్ చేయాలి? నీ ప్రశ్ననే తప్పమ్మా. నువ్వు అడగాల్సింది ఏంటి అంటే పుట్టినరోజును దేన్ని బేస్ చేసుకొని చేయాలి అని అడగాలి. చనిపోయిన రోజును తిథిని బేస్ చేసుకొని చేస్తారు. అప్పుడు నీ క్వశ్చన్ ఏమని ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్, ఇది కూడా తిథి ప్రకారమే చేయాలి కాదు, నక్షత్రం ప్రకారం చేయాలి. మనకు జ్యోతిష శాస్త్రం కానీ మన హిందూ ధర్మ శాస్త్రాలు కానీ ఏం చెప్పినాయి అంటే పుట్టినరోజుకు నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి, దాన్నే తిరు నక్షత్రం అంటాం. తిరు నక్షత్రం అంటే ఉదాహరణ, ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది, ఆ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే కృష్ణాష్టమి అని చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తాం? రోహిణి నక్షత్రం, జనరల్ గా రోహిణి నక్షత్రం. కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంతమంది రోహిణి నక్షత్రం రోజు చేస్తారు. జనరల్ గా చనిపోయినటువంటి డేటు తిథిని బేస్ చేసుకొని చేస్తారు. ఆ తిథి కూడా మధ్యాహ్నం ఖచ్చితంగా 12:30-1 గంటకు ఉండాలి. అంటే సూర్యోదయానికి ఉండడం ప్రామాణికం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి త్రయోదశి నాడు చనిపోయింది అనుకుందాం సపోజ్. త్రయోదశి నాడు చనిపోతే త్రయోదశి నాడు మధ్యాహ్నము ఆ రోజు త్రయోదశి ఉండాలి, ఉంటేనే తదినం పెట్టాలి, సంవత్సరికం పెట్టాలి. ఒకవేళ పొద్దున 6 గంటలకు పోతుంది అంటే ముందు రోజే పెట్టాలి. అంటే మధ్యాహ్నము పంతులు భోజనం చేసే టైంకు లేదా మనం భోజనం చేసే టైంకు ఆ తిథి ఉంటేనే ఆ రోజు తిథి పెట్టాలి.
దాని పేరే తిథి. తిథి అని ఎందుకంటారు అంటే ఆ చనిపోయిన వాళ్ళ తిథిని బట్టి మనం బేస్ చేసుకుంటాం. నక్షత్రం సంబంధం లేదు ఇక్కడ. కానీ పుట్టినరోజుకు మాత్రం నక్షత్రం చూసుకోవాలి. ఏ నక్షత్రం రోజు అయితే మనం పుట్టినామో ఆ నక్షత్రానికే మనం ఖచ్చితంగా బర్త్డే చేసుకోవాలి. ఇది హిందూ ధర్మశాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి శాస్త్ర ప్రామాణికం. కానీ అవన్నీ దొరకాయి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటున్నాం. అంతే, చాలా ఈజీ యాక్సెస్ అన్నట్టు మనకు. కానీ కొంతమంది పండుగల నాడు పుట్టినాడు మాత్రం ఖచ్చితంగా పండుగ నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు. వాళ్ళు వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. ఓకే, అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు.